రెండో పెళ్లివాడైనా కాలు లేకపోయినా చదువు లేకపోయినా మా నాన్న చెప్పాడని మా అమ్మ వద్దని చెప్పినా కూడా నేను ఈ పెళ్లి చేసుకున్నాను. మా అమ్మ చెప్పింది నిజమే అయింది. అవమానాలే మిగిలాయి మాకు. మీరంతా మంచి వాళ్ళలా, ఏదో త్యాగం చేసిన వాళ్ళలా ఫీల్ అవుతున్నారు. ఓర్పు సహనం అంతా మీకే ఉన్నట్టు మాట్లాడుతున్నారు, కానీ అవన్నీ ఉన్నవి మాకు. ఇలాంటి వాడికి నన్నిచ్చిన మా తల్లిదండ్రులు, ఇలాంటి వాడితో జీవితం పంచుకున్న నేను గాని మీకు మనుషుల్లా కనిపించట్లేదు. ఇలాంటి వాడితో కలిసి బతకాల్సిన అవసరం నాకు లేదు. మాకంటే మీరే ఆయనకి ఎక్కువైనప్పుడు మేమెందుకు ఇక్కడ? విడాకులు ఇచ్చేస్తే వెళ్ళిపోతాను. నువ్వు అడిగితే ఇచ్చేదండి విడాకులు? నేనే ఇచ్చేస్తాను. అసలు నా స్నేహితులు సంపాలనుకుని మిమ్మల్ని బతకనివ్వటమే ఎక్కువ. మీతో ఇంకా మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఇక రేపే లాయర్ని పిలిపించి విడాకులు ఇచ్చేస్తాను, వెళ్ళిపోండి. ఆ మాట మీదే ఉండు. ఒకవేళ మీరు రేపు లాయర్ని పిలిపించకపోతే నేను పిలిపిస్తాను. విడాకులు తీసుకొని వెళ్ళిపోతాం. రావే. యుద్ధం మొదలైంది. నిన్నెలా వదిలేస్తాను అర్జున్? నీపై నాకున్న ప్రేమ నిజం, మన బంధం నిజం. నేను తప్పకుండా వస్తాను అర్జున్. నీకు నిజంగా రావాలనుంటే తక్షణం బయలుదేరతావా? మరి ఇదే నీకు ఆఖరి ఛాన్సు. దయచేసి వేరే సమాధానం చెప్పొద్దపర్ణ. నువ్వు వెంటనే బయలుదేరి వచ్చేసే ప్లీజ్. వస్తున్నాను అర్జున్, వెంటనే బయలుదేరుతున్నాను. చెప్పిన టైంకి తప్పకుండా వస్తానని అపర్ణ ఎందుకు రాలేదు? మళ్ళీ తనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందా? ఫోన్ చేస్తుంటే తను ఎందుకు ఆన్సర్ ఇవ్వట్లేదు? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.